ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 4,000, 6,000, 15,000 పెన్షన్ ప్రతి వాళ్ళకి ఇస్తున్నాం. ఈ పెన్షన్ వల్ల ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా వృద్ధులు కానీ వితంతువులు కానీ అలాగే మరి అంగవైకల్యం ఉన్నవారు కానీ చాలా మంచానికి పట్టిన చాలా ఇబ్బంది పడి మరి పేషెంట్గా అందరూ కూడా ఈ పెన్షన్ ఇష్టం వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంతకంత సేద తీరుతున్నాయి. భారతదేశంలోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయించి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఈ రకంగా ముందరు తీసుకెళ్తాననేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. అటు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే ఘాటను తీసుకెళ్తున్న గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పి భీమవరం నియోజకవర్గం తీసుకొస్తే మరి ప్రతి నెల 1వ తారీఖున మరి ఇన్ఛార్జ్ తోటతీర్థ గారిని, శాసనసభ్యులు రంజిబాబు గారు, కేంద్ర మంత్రి ఎంపీ గారు శ్రీనివాసవరం గారు, పాక సత్యనారాయణ గారు అందరి ఆధ్వర్యంలో మరి భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చూసిన ప్రతిదీ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖుని గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒక తప్పుడు ప్రసారాలు చేసేవాడు. మేము అలా కాకుండా వాలంటరీగా ప్రతి రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని కోరుకునే పార్టీ రాజకీయ పార్టీ. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఒక సేవా సంస్థగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఈ పెన్షన్ విధానాన్ని కూడా మరి ఇంకా పెండింగ్ పెన్షన్స్ ఉన్నాయి, అవి కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి కవర్ వస్తుంది. ప్రజలందరికీ కూడా రాబోయే రోజులు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి రాబోయే మరి అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక అగ్రగామ రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటామని చంద్రబాబు చేసుకుంటూ ఈరోజు సినిమా రంగంలో మా బుద్రా శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో మురళీరాజు గారు, మా నీటి సంఘ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, ఈ వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వృద్ధులందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ భగవాన్ ప్రార్థించి జై హింద్.